సార్ నమస్తే సార్. నమస్తే వసంతరావు. మంచి సందేశం ఒకటి ఏంటి సార్? మంచి సందేశం అంటే ఇప్పుడు దేశం మీద మత కలహాలు ఎక్కువైపోతున్నాయి. ప్రతి ఒక్కడు మా మతం గొప్ప అని అంటున్నారు. ఏ మతంలో అన్నా ఒక లోపం ఉందని ఒక చూపిస్తే ఈ మతంలోనే చూపిస్తారు, ఆ మతంలో చూపిరేమని మళ్ళీ ఆ మతానికి మన మీద అభిమానం అయినట్టు అంటగడతారు. కాబట్టి మత సామరస్యం అనేది ఈ దేశానికి ఎంతో అవసరం. మత సామరస్యం లేకపోతే ప్రపంచ దేశాల్లో కూడా ఈ మతాల వలన యుద్ధాలు జరుగుతున్నాయి. క్రిస్టియన్ దేశాలకి, ముస్లిం దేశాలకి ఎక్కువ యుద్ధాలు జరుగుతున్నాయి మనకు తెలుసు. కాబట్టి మత సామరస్యం అంటే అన్ని మతాలు సామరస్యంగా ఉండడం, అన్ని మతాలు ఒక మతం మీద ఒక మతం ద్వేషం లేకుండా కలిసిమెలిసి ఉండడం మత సామరస్యం అంటే. అసలు మతం అంటే ఒక ఉద్దేశం అని, ఒక విధానం, ఒక పద్ధతి. మొట్టమొదట ప్రజలు ఏదో ఒక విధానంలో బ్రతుకుతున్నారు. ఒక్కొక్క విధానంలో బ్రతికే వాళ్ళని ఒక్కొక్క గ్రూప్గా, ఒక్కొక్క విధానంలో ఉండేవాళ్ళుగా అట్లా గ్రూపులు అయ్యి దానికి ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క పేరు పెట్టుకొని ముస్లింలని, క్రిస్టియన్లని, హిందువులని, బౌద్ధులని, జైనులని ఇట్లా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క నాయకుడు. ఆ నాయకుడు కొంతమంది శిష్యుల్ని చేర్చుకొని కొన్ని సిద్ధాంతాలను బోధించడం. ఆ విధంగా మళ్ళీ వాళ్ళకి తేడాలు వచ్చి నీ సిద్ధాంతంలో తేడాలు ఉన్నాయని వాడు ఇంకొకటి కొంతమందిని శిష్యులను చేర్చుకొని ఇంకో కొత్త సిద్ధాంతాలు తయారు చేయడం. ఆ విధంగా ఇన్ని మతాలు, ఇన్ని చీలికలు అయినాయి. హిందూ మతంలో కూడా ఎన్నో చీలికలు ఉన్నాయి. ఎంతోమంది ఒక దేవుడు కాదు హిందువులకి. ఎన్నో మార్పులు వస్తున్నాయి. చిన్నజీయర్ స్వామి, పెద్దజీయర్ స్వామి, రామానుజాచార్యులు, అద్వైత మతం, విశిష్టాద్వైతము, ద్వైతము అని ఎన్నో మార్పులు తీసుకుంటూ వస్తూనే ఉన్నారు. కానీ వచ్చిన ఇప్పుడు మతాన్ని రాజకీయానికి వాడుకుంటూ ఉన్నారు ఎక్కువ మంది. మతాల్లో మళ్ళీ కులాలు, ఇవి కూడా కులాలను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు. ఇది ఒక పెద్ద ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. మత పిచ్చి తలకెక్కేసింది. ఒక సైకియాట్రిస్ట్ అంటాడు, మతం అనేది ఒక మత్తు మందు లాంటిదంట. ఆ మత్తు మందు తలకెక్కితే అది దిగదు. ఎలాగంటే ఒక మత పిచ్చి పట్టినోడు ఇంకో మత పిచ్చోడు వస్తే వాడు తగులు అవుతున్నాయి, కొట్లాట్లు అవుతున్నాయి. మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప. అసలు భగవంతుడు అనేవాడు అందరికీ సమానమే. అందరికీ ఒకటే. ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో పూజించుకున్నారు అనే సామరస్య గుణం వస్తే, వాళ్ళ దేవుడైన ఒకటే, మన దేవుడైన ఒకటే అనే సామరస్య గుణం వస్తే ఎవరికి తగులు ఉండవా? అట్లా రావట్లేదు. మరి ఏందో కొన్ని క్రిస్టియన్ మతాలు మత మార్పిడి చేస్తున్నారని హిందువులకు అనేక దేవుళ్ళని క్రిస్టియన్లు విమర్శించడం, మా మతం గొప్పదని మహామేధావులు, విద్యావంతులు కూడా వేదికలు మీకు ఎక్కడం, చర్చలు జనాలను సేకరించడం, మన క్రిస్టియన్ మతం ఇంత గొప్పదని ఈడు చెప్తే, మన హిందూ మతం గొప్పదని వాడు చెప్తే, మన ముస్లిం మతం ఇంత గొప్పదని ఈడు చెప్తే, అన్ని మతాలు ఒకటే అని చెప్పేవాళ్ళు ఎవడన్నా నాలాంటి వాడు ఒకటిద్దరుంటే వాడి మాటలు ఎవడు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మతాలను కూడా రాజకీయాలకు వాడుకుంటూ ఉన్నాడు. నీ ఇష్టం ఏదైనా ఒక దేవుడిని పూజించుకో, మంచిగా ఉండు, శాంతంగా ఉండు, సమాజానికి కీడు చేయకుండా ఉండు అని అనట్లే. జై శ్రీరామ్ అంటేనే, లేకపోతే నేను ఈ దేశంలో ఉంచు అనే కాడికి వచ్చేసింది. జై శ్రీరామ్ అనాల అంటే ఏమీ అనకపోతే ఏమి, వాడు ఈ దేశానికి ప్రమాదం లేదు కదా, ఏదో ఒక దేవుడిని తలుసుకొని ఉండని. మరి ప్రమాదం లేనప్పుడు ఏదైతే ఏమనే సామరస్య గుణం రావట్లే ప్రభుత్వానికి కూడా. ప్రభుత్వం కూడా రాజకీయాలు సొమ్ము చేసుకోవాలని చూస్తుంది, కులాల మతాలను అడ్డం పెట్టి. అది అందరికీ తెలుసు. ఇది నేను చెప్పేది ఏం లేదు. కులాల మతాలతో రాజకీయాలు నడుపుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం ముందు. అందుకే మత కలహాలు వస్తున్నాయి. కాబట్టి ప్రతివాడు నీ దేవుడైనా ఒకటే, వాళ్ళ దేవుడైనా ఒకటే, వాళ్ళ దేవుడైనా ఒకటే. ఎవరినైనా సామరస్యంగా చూసుకోవడానికి దేవుడిని ఏర్పాటు చేసుకున్నారు ప్రజలు. దాంట్లో వర్గ విభేదాలు వస్తే అనేక దేవుళ్ళు అయినారు. క్రిస్టియన్ మతంలో కూడా అనేక వర్గాలు ఉన్నాయి. అలాగే హిందువుల్లో ఇంకా చాలా వర్గాలు ఉన్నాయి. కాబట్టి ఈ హిందువు అయినంత మాత్రాన బైబిల్లో ఉండే మంచిని గ్రహించకూడదా? తప్పేంది? క్రిస్టియన్ అంత మాత్రాన భాగవతంలో ఉండే మంచిని గ్రహించకూడదా? తప్పేంటి? ముస్లింలు అయినంత మాత్రాన ఈ గ్రంథాల్లో ఉండే మంచిని గ్రహించకూడదా? ఖురాన్నే పాటించాలా?
ఖురాన్లో ఉండే మనుషులను వీళ్ళందరూ ఇప్పుడు గ్రహించకూడదా? ఏ గ్రంథం చెప్పినా, ఏ దేవుడైనా, ఏ మతమైనా మొట్టమొదట స్థాపించేది మంచి కోసమే. మంచినే అభివృద్ధి చేస్తుంది, మంచినే ప్రచారం చేస్తుంది. ఇక ఆ పిచ్చి తలకెక్కిన వాళ్ళు ఉండరే, వాళ్ళు గ్రూపులు అయ్యి మతద్వేషాలు పుట్టించి ఇక తగాదాలకి దారితీస్తున్నారు. ఆ గ్రూపులు తయారు కాకూడదు. నా మతం గొప్ప అనే పిచ్చి రాకూడదు. అదే పిచ్చి, మత పిచ్చి అనేది అదే. నా మతం గొప్ప, నా దేవుడు గొప్ప అని ఎప్పుడైతే నీకు అభిప్రాయం పడుద్దో అప్పుడే నీ మనసులో ముసలం పుట్టినట్టే, నీ నాశనానికి దారి తీసినట్టే నువ్వు. కాబట్టి అందరూ ఒకటే, అందరూ సమానమే, అందరం కూడా తోబుట్టువులాగా ఉండాలి. అన్నిటిలో ఉండే మంచిని గ్రహిద్దాం, అన్నిటిలో ఉండే చెడుని వదిలేద్దాం. కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పేది అదే, మంచిని గ్రహించి చెడుని వదిలేయాలి. కాబట్టి ప్రతి మతంలో మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. ఎక్కడైనా చూడు, పెద్ద పెద్దవాళ్ళు విమర్శకులు చెప్తుంటారు ప్రతి మతంలో మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. కానీ మంచిని తీసుకో, మత ద్వేషం వదిలేయి. ఎందుకు ఆ మత ద్వేషం? దానివల్ల ఎంత అరాచకాలు పుడుతున్నాయి. అబ్బే మరీ ఎక్కువైపోతుంది. మరి ఈ దేశం మీద మత సామరస్యం మొత్తం మీద లోపిస్తూ ఉంది. దీనివల్ల దేశం దెబ్బతింటుందే కానీ మరి అభివృద్ధికి నాకేం ఆటంకాలే అనిపిస్తుంది. మత సామరస్యం ప్రతి ఒక్కరు ఆలోచించాలి. నేను చెప్పేది ఏమంటే, ఏ దేవుడైనా ఒకటే, ఏ మతమైనా ఒకటే. నా మతం పేరే చెప్పు నువ్వు, జై ప్రభువ హల్లెలూయాను లేకపోతే నిన్ను కొడతాము, లేకపోతే జై శ్రీరామను లేకపోతే నిన్ను కొడతాము, లేకపోతే అల్లాను లేకపోతే నిన్ను కొడతాం. అది చాలా మూర్ఖత్వం. నా దేవుడు గొప్ప అన్నోడు వాణి అంత మూర్ఖుడు ఇంకొకడు లేడు. నా మతం గొప్పది అనే అంత మూర్ఖుడు ఇంకొకడు లేడు. అన్ని మతాల్లో లోట్లు ఉంటాయి, మంచిగా ఉంటాయి. కాబట్టి ప్రతి మతంలో ఉండే మంచిని గ్రహించు, చెడును వదిలేయి. అప్పుడు దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది, ప్రపంచం కూడా శాంతి సంతోషాలతో ఉంటుంది. ఈ మతాల వల్లనే ఎన్నో వర్గాలు ఒకరికొకరు పడేది కాదు. మన హిందూ మతంలో కూడా ఒకప్పుడు శైవులకి వైష్ణవులకి పడేది కాదు. వీరశైవులని 13వ శతాబ్దంలో అయితే వాడు శివైక్యం చెందుతారని శివతాండవం చేసి వాళ్ళకి వాడే పొడుచుకునేవాడు. పొడుచుకొని చచ్చిపోతే శివునిలో ఐక్యమైపోతాడని అంత పిచ్చి ఉండేది. మరి ఆ పిచ్చి ఇప్పుడు ఉందా? లేదు. ఎన్నో మార్పులు వస్తున్నాయి. కాబట్టి ఒకడే దేవుడు, ఒక శక్తి, రకరకాలుగా కొలుసుకుంటూ ఉండారనేది ప్రతి ఒక్కడి నమ్మకం. ఒక్కొక్కడు ఒక రూపంలో కొలుసుకుంటూ ఉన్నాడు అనేది ప్రతి ఒక్కడి నమ్మకం. ఆ మాత్రాన నీది గొప్ప నాది గొప్ప అనే ఎందుకు తెలివి తక్కువ మూర్ఖత్వపు వాదనలు ఎందుకు దేశం మీద? అవి అనర్థాలకు దారితీస్తాయి తప్ప అభివృద్ధికి అయితే దారితీయవు. ఇవి ప్రభుత్వం కూడా దీనికి చర్య తీసుకోవట్లేదు. ఇప్పుడు వచ్చిన మరి ప్రభుత్వాలు కూడా ఈ మతం అయితేనే మాదే సనాతన ధర్మం, మాదే గొప్ప, మాదే అని ఇతర మతస్థుల మీదకి కొట్లాట్లకు పోవడం. ఎవరన్నా టీవీల్లో కూడా ఏదైనా యూట్యూబ్లో కూడా ఏమన్నా కాస్త విమర్శిస్తే వానికి వెంటనే మెసేజ్లు పెట్టడం, నువ్వు అట్టాటి ఇట్టాటి వాడు అని చెప్పడం, ఆడవాళ్ళని కూడా దూషించడం, చాలా అరాచకం జరుగుతుంది ఇట్లా మాదిరి. కాబట్టి అవి మంచి పద్ధతి కాదు. ఏ మతంలో ఉండే మంచి ఆ మతంలో ఉంటుంది, ఏ మతంలో ఉండే గొప్ప ఆ మతంలో ఉంటుంది. కాబట్టి అన్నిటినీ సామరస్యంగా తీసుకోవాలంటే ముందు నీలో మత పిచ్చి పోవాలి. ఆ పిచ్చి తలకెక్కింది పోదు, ఆ మత్తు నీకు శరీరం అంతా నిండిపోయింది పోదు. మెల్లిగా వదిలించుకో, మెల్లిగా ఆ మత్తు జోలికి పోగోకు. అప్పుడు ఆ మత్తు జోలి వదిలేసి నువ్వు అందరం ఒకటే అని ప్రశాంతంగా కొన్నాళ్ళు ప్రవర్తించు. అందరితో మంచిగా ఎంత ప్రశాంతంగా ఉంటుందో జీవితం. అలా కాకుండా ఒక మతాన్ని పట్టుకొని ఏలాడు, ఎక్కడ పడితే అక్కడ వాదనలకు దిగు, ఎంత అలజడిగా ఉంటుందో నీ జీవితం. కాబట్టి మత ప్రశాంతత, మత సామరస్యం ప్రతి ఒక్కరూ పాటించాలి. ఈ దేశంలో ప్రశాంత జీవితం గడిపేదానికి ప్రతి మనిషి కృషి చేయాలి. ఏ దేవుడైనా ఒకటి, ఏ మతమైనా ఒకటి అనేది తెలుసుకుంటే ఏ బాధ లేదు. అదే అబ్బాయి ఇంకొక రకం చెప్పుకుందాం. మత సామరస్యాన్ని 4 మాటల్లో చెప్పడం అనేది అది అసాధ్యం. మళ్ళీ ఏదైనా ఒక టాపిక్ వచ్చినప్పుడు దాన్ని బట్టి అప్పుడు మాట్లాడుకుందాం.